వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. ఒకవేళ నువ్వు ఈరోజు సమయం దేవుడికి వాక్యాన్ని వినడానికి వచ్చామనుకోండి, అలా వెళ్ళిపోకుండా కూర్చొని ఉన్నామనుకోండి, తప్పకుండా దేవుడి వాక్కు దర్శిస్తుంది. కానీ ఈ ఒక్కసారికి సరిపోదు. ప్రతిరోజు ఎంతమంది వచ్చి ఎన్ని వాక్యాలు చెప్తారు, ఎన్ని గంటల సేపు వాక్యాలు చెప్తారు? చెప్పినా మనం వినమండి. మన మనుషులు మన కళ్ళు ఏం చూస్తున్నాయో మనిషి చెప్తుంది కదా అనుకుంటాం. ఆధ్యాత్మికమైన కళ్ళు తెరవబడ్డ వాళ్ళు మాత్రమే విన్న వాక్యాన్ని విశ్వసిస్తారు. విశ్వసించిన వాక్యం ద్వారా దేవుడి నామంలో మహిమ చూస్తారు. దేవుడి మహిమ అందుకే అలాగే వార్తలు అనుకున్నాడు యేసువారు. లాజరు దగ్గర చనిపోతున్నాడు. లాజరు స్వామికి వచ్చిన సమాజానికి వచ్చి అంటున్నాడు, ఇదిగో వార్త నేను నీకు చెప్పాను, నీవు విశ్వసించినచో నీవు ఈరోజు దేవుడి మహిమను చూసేది. నేను విశ్వసిస్తే నువ్వు మహిమ చూస్తావు దేవుడు అన్నాడు. వార్త నువ్వు విశ్వసించినచో నీవు విశ్వసించమని నీకు చెప్పాను కదా అని దేవుడు అన్నాడు. ఎందుకన్నాడు? మనలో చాలా మంది విశ్వాసమే లేదు. చూడండి, నాకు ఒకప్పుడు విశ్వాసం ఉందండి, ఇప్పుడు లేదండి. తప్పండి అది. విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడైనా పడిపోతే మరలా లేపడానికి దేవుడు పేరుకి అందించినట్టుగా చేయి ఎంతమంది వాడు అందిస్తూనే ఉంటాడు. కానీ మనం సంపూర్ణంగా కంప్లీట్గా వెళ్ళిపోయామనే కారణం ఏంటి తెలుసా? క్రమశిక్షణలో ఉండడం వల్ల. లేదు, దేవుడు క్రమశిక్షణ నేర్పిస్తాడు. నీ పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తుంటే ఒకరు చుట్టూ వెళ్ళిపోతారా లేదా? చదువుకోమని చెప్తారు పిల్లలకి, వెళ్ళిపోతారు. మమ్మీ పక్కకు వెళ్ళగానే ఆ యొక్క కింద ఫోన్ పెట్టుకుంటారు, ఫోన్లో అవి చూస్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా వాక్యాన్ని వినగానే విశ్వసించలేకపోతామంటే ఫోన్ అనే దాన్ని పట్టుకున్నామేమో, టీవీ సీరియల్ పట్టుకున్నామేమో, సినిమాని పట్టుకున్నామేమో, లేదా ఇటీవల ఏదైనా మాట్లాడాలి కదా, ఇటీవల నువ్వు మంచిదని కావాలి ఆ మాట పట్టుకుని ఆవు ఒక కావు ఏ విధంగా స్వీట్ చేసుకుంటావు, ఈ మాట ఈ మాట ఈ మాట మరి వంటిలోకి వస్తావు, అమ్మో ఈ మాట ఈ మాట ఈ మాట భర్త ఈ మాట ఈ మాట ఈ మాట నిజంగా నిద్రపడ్డాను. అంటే ఒక మనిషి మాట ఇంత బాధ పెడితే నెక్కి మాట దైవ వాక్కు ఎంత ధైర్యపరచగలగాలి, దైవ వాక్కు ఎంత నిలబెట్టగలగాలి, దైవ వాక్కు మనల్ని ఎంత ప్రభావితం చేయగలగాలి. కానీ సమస్య ఏంటంటే ఏ విధంగా నెక్కి మాట మనం పదే 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 ఉచ్చరిస్తూ ఒక కౌ చీన్ చేసినట్టుగా నెమరు వేసినట్టుగా దేవుని వాక్యాన్ని నెమరు వేస్తే ఒక హోమర్ విత్ పర్మిషన్ ఆఫ్ ఫాదర్ అదేంటంటే మీరు ఇంటికి వెళ్ళగానే ప్రతిరోజు ఒక వాక్యం ఇస్తుంది. ఒక్క వాక్యమే ఆది కాండం నుంచి దర్శనం వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం ఉంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను చెప్పినదంతా చేయి వరకు నీ చేయి విడువను బిడ్డ. ఆమె నేను పడిపోతాను నాకు తెలుసు, నేను విడిచిపెడతాను నాకు తెలుసు. కానీ దేవుడి మీద వాగ్దానం ఇస్తారు ఏంటంటే నువ్వు విడిచిపెడతావు కానీ నేను విడిచిపెట్టను, నువ్వు మర్చిపోతావు కానీ నేను మర్చిపోను, నువ్వు ప్రేమించడం మానేస్తావు కానీ నేను ప్రేమించడం మానేను. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆమె శాశ్వతమైన ప్రేమను పట్టుకున్నవాడు పడిపోడు. ఈ లోక ప్రేమను, ఈ లోక ఆశలు, ఈ లోక సంబంధాలు, ఈ లోక వ్యామోహములు ఎవరైతే పట్టుకుంటాడో వాడు పదే 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 పడిపోతాడు. అనేక గాయాలు తగ్గుతాయి. చివరిగా ఎలాంటి పరిస్థితి వస్తుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో వచ్చిన దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, చంపివేయుటకు, ఇదిగో నశించుటకు వాడు వస్తూ ఉన్నాడు. ఎవరి రూపంలో రారండి? భార్య ప్రార్థనలో ఉన్నా భర్త రూపంలో వస్తాడు, భర్త ప్రార్థనలో ఉన్నా భార్య రూపంలో వస్తాడు, పిల్లలందరూ ప్రార్థనలో ఉన్నా తల్లిదండ్రుల రూపంలో వస్తారు. అందుకే దేవాలయం అంటాడు మీరు జాగ్రత్తగా ప్రార్థించండి. అందుకే ఈ రెండో కూడా అండి, ఈ రెండో పనిలో ఆ వ్యక్తి ఎంత ఉన్నాడంటే దొంగవాడు నమస్కారం అసలు దొంగ మాట మాట్లాడతాడు. ఆయన ఏమంటున్నాడు? ఆ పక్కన ఉన్న ఆయన దొంగవాడు నువ్వు అలా మాట్లాడకు, మన పాపాత్మ మనం ఎన్ని పాపాలు చేస్తాం, ఇప్పుడు దాని విత్తనాన్ని దాని యొక్క ఫలాన్ని మనం వస్తున్నాం. కానీ ఈయన పాపాలు కాదు, ఈయన నీతిమంతుడు. అయితే దేవుని ప్రీచ్ చేస్తున్నాడు, దేవుని ఆడుతున్నాడు.
చదువుతున్న వాటిని ఒక 2 సార్లు రాసి దాన్ని పదే ధ్యానించడం ద్వారా ఏదైనా కూడా ఈజీగా మర్చిపోవడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాను. ఈ దొంగవాడి వలె ఒకవేళ మనం ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి పాప సంకీర్తన ద్వారా ప్రభువా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని పాపాలు చేశాను, దొంగవాడిని తీసుకువెళ్ళావు ప్రభువా, మంచి దొంగవాడిని పరలోక రాజ్యాన్ని నిశ్చయంగా అన్నాను. అదేవిధంగా నాకు కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తామని నమ్మకంతో పాప సంకీర్తన తీసుకున్నాను ప్రభువా. ఎందుకంటే ఇంకొక మాట ప్రభువా, ఓ అయ్యేంటి ఈ నైట్ నీ ప్రాణం వేస్తే నువ్వేం చేస్తావు? డబ్బు కాపాడుతుందా? నీ ధనం కాపాడుతుందా? నీ ప్రైవేటైజేషన్స్ కాపాడుతాయా? నీ జాబ్ కాపాడుతుందా? నీ బిజినెస్ కాపాడుతుందా? నీకున్న పలుకుబడి కాపాడుతుందా? నువ్వు ఒక పాలిటిక్స్ ఉంటే అన్ని కాపాడుతుందా? ఏ హోదాని కాపాడుతుంది? కాపాడు. కాబట్టి దేవాలయం కోరుకుంటున్నాడు ఏంటంటే మంచి దొంగవారి ప్రభువా నన్ను గుర్తుపెట్టుకోవా, నన్ను మన్నించు ప్రభువా. ఈ రోజు ఈ క్షణం ఇదే గడియాలి మేము అడుగుతున్నాము. పాప సంకీర్తన ద్వారా మనం చేసినప్పుడు చూడండి, పాప సంకీర్తన తీస్తే 2 వరాలు 2 అనుగ్రహాలు దేవాలయం నడుస్తున్నాడు. మొట్టమొదటి పాప మన్నింపు. ఆమె హల్లెలూయా. భర్త వ్యభిచారంలో ఉన్నాడు ఇంకొక స్త్రీతో, భార్యకి తెలిసింది. ఒక భార్యగా క్షమిస్తావా? చెప్పాలి, గట్టిగా. భర్త వ్యభిచార వ్యాపారంలో ఇంకొక స్త్రీతో ఉండడం నీకు తెలిస్తే భార్యగా క్షమిస్తావా? ఫోన్లలో నెగిటివ్ చాట్ చేస్తే క్షమిస్తావా? బెడ్రూమ్ వరకు ఆ మ్యాటర్ తీసుకెళ్తే నువ్వు క్షమిస్తావా? క్షమించు. కావాల్సింది యేసయ్య ప్రేమ. ఆనాడు మరియ రాణి గారిని అదేవిధంగా రీతమ్మ గారిని పుట్టిగాలి 54 సార్లు పొడిచిన ఆ వ్యక్తిని తన తల్లి తన సిస్టర్ చేతులు ముద్దు పెట్టుకొని, దొంగవాడి చేతులు ముద్దు పెట్టుకొని, నా కూతుర్ని చంపిన నా బిడ్డ యొక్క రక్తాన్ని చంపేసిన హస్తమాన్ని ముద్దు పెట్టుకున్నారు. వామో ఎంత ప్రేమ ఎవరుకుంటున్నారు. కేవలం యేసయ్యని ప్రేమిస్తూనే ఉంటుంది. మనందరికీ విడుదల కావాలా? మనందరికీ విమోచన కావాలా? మనందరికీ అద్భుతాలు కావాలా? మనందరికీ ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఎదగాలా? కుటుంబం బాగుండాలా? బిడ్డని మంచి జీవితాన్ని గడించాలా? ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ కేవలం క్షమాపణ ద్వారానే వస్తుంది. మొట్టమొదటిగా క్షమించండి అని దేవుడు మళ్ళా మనకు వస్తున్నారు పాప సంకీర్తన అనే సాంగత్యం ద్వారా. రెండవది మరలా పాపంలో పడకు. వ్యభిచారం వేసేయాడు. ఇదిగో మరలా పాపంలో పడకు. ఇదిగో గుడ్డివాడుగా అన్నాడు దేవాలయంలో కలిసినట్టు. ఇదిగో మరింత ఘోరమైన పరిస్థితికి వెళ్లకుండా ఉండడానికి మరలా పాపంలో పడకు, మరలా పాపంలో పడకు, మరలా పాపంలో పడకు, మరలా పాపంలో పడుకోకున్నామంటే దేవుడి పేరు మనకి ఇంకా అర్థం కాలేదు. మరలా పాపంలో పడకుండా ఉండడానికి ఏం చేయాలి? పాప సంకీర్తన అనే సాంగత్యం ద్వారా పరిశుద్ధాత్మ అనే 2వ అనుగ్రహాన్ని ఆ దేవాలయానికి ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. ఆమె ఎందుకు? మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, పాపంలో పడుతున్నా ఉండలేము. ఇది మానవ శరీరం. కానీ యేసు ప్రభువు ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. మనం కూడా అలా నడిపబడితే మన పాపంలో పడకుండా ఉండటకు దేవుడు మనం ఇచ్చున్నాడు. అదేవిధంగా రాసుకోండి. మరలా పాపంలో పడకుండా ఉండటం వాక్యం రాసుకుంటారు. చాలా మంది రాసుకుంటారు. హృదయంలో రాసుకుంటే గుర్తుందంటే ఓకే. దుష్టుడు దొంగిలిస్తున్నాడు. ఒక మీటింగ్ నేను వెళ్తున్నప్పుడు చూసాను. చాలా మంది పాయింట్స్, ఏఐ టెక్నాలజీ, వరల్డ్ ప్రపంచాన్ని ఏంటంటే ఏఐ టెక్నాలజీ, దీని గురించి తెలుసుకోవడానికి బుక్ పేపర్ పట్టుకుని రండి అని చెప్పారు చాలా రోజుల క్రితం. అందరూ బుక్స్తో పేపర్స్తో వచ్చి రాసుకుంటున్నారు. అయ్యో, ఏఐ టెక్నాలజీ దేవుడి కంటే ముందు వచ్చిందా? చెప్పండి, దేవుడి ముందు వచ్చా? ఏఐ టెక్నాలజీ ముందు వచ్చిందా? చెప్పండి మా ఒకసారి ఎక్కడ రాసుకుంటుంది దేవుడికి ఒకసారి అర్థం లేదు. చిన్న పాట పాడాలి. దురితములన్నీ దలో మెదలినవి, నన్ను నీ చుము దేవా, పరిశుద్ధుడగు తండ్రి, కేవలము
అబద్ధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. కూర్చునే వాళ్ళు కూర్చోండి, నిలబడాలనుకున్న వాళ్ళు నిలబడండి. నా భర్త వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చాడు కదా, ఎందుకు ఇస్తారంటే గొంతు నొప్పి ఉంటుందండి నాకు. అంటే ఒక మనుషులుగా మనము నా భార్యకి ఈ బాధ ఉంది, నా భర్తకి ఈ బాధ ఉంది అని పట్టించుకుంటున్నాం కదా, గొప్ప విషయం. కానీ మనలో ఎంతమందిని కళ్ళ ముందున్న వ్యక్తుల గురించి ఆలోచించే ముందు అసలు దేవుడు అంత మరణ యాతన పడ్డాడు కదా, ఆ దొంగవాడికైనా హృదయం కదులుతుంది. ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో దోపిడీలు చేశాడు, ఎంతో మందిని దొంగతనానికి అడ్డంగా వస్తున్నప్పుడు చంపి ఉంటాడు కూడా, నరహత్య కూడా చేసి ఉంటాడు. కానీ మనమని నరహత్య చేయలేదేమో, కానీ లిటరలీ దేవాదేవుని మనం రోజు చంపుతూ ఉన్నాము. మనం చంపడం అంటే ఏం చేయడం లేదండి, క్షమించకపోవడమే చంపడం. దేవుని ప్రేమించకపోవడమే, దేవుడి ప్రేమని అర్థం చేసుకోకపోవడమే దేవుని ఇంకా ఇంకా మనం బాధపెడుతున్నట్లు. అందుకే ప్రేమ దేవుడి బిడ్డలారా, ఈ రెండో పలుకులో ఏ విధంగా అయితే దొంగవాడు, మంచి దొంగవాడు అడిగాడో మనము కూడా అడగగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ వాక్యాన్ని పదే పదే ప్రతిరోజు చదవగలగాలి. నీళ్లు తాగుతున్నాం, వాక్యం అంతకన్నా ముఖ్యం. ఆత్మకి దాహము పరిశుద్ధాత్మ, ఆత్మకి ఆహారం దేవుడి వాక్కు. ఇది ఇవ్వకుండా, నీరు పొయ్యకుండా ఒక మొక్కని నేను పోషించలేము, అది నశిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కుటుంబాలు బాగున్నారంటే కేవలం మనం చేయాల్సిన పని వాక్యము పదే 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 ఉచ్చరించడం. చదువు రాని తల్లిదండ్రులు ఉంటారు, చదువు వచ్చిన పిల్లలకు నేర్పించి వాళ్ళు ఎలా మీకు చెప్పాలో ఒక్క వాక్యం తీసుకుని రాయండి. ఏ వాక్యమైనా పర్లేదండి పరిశుద్ధమైన గ్రంథంలో. దయచేసి కూర్చోండి ఇప్పుడు. అదేవిధంగా దేవుడు ఒక్క మాట పలికాడంటే నిజంగా చేస్తాడు. అందుకే నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన కనుకలైన కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే, ఈ యొక్క మంచి దొంగవాడి పేరు ఏంటంట? మంచి దొంగవాడి పేరు ఏంటండి చెప్పండి చూద్దాం. మంచి దొంగవాడి పేరు ఏంటి? దిస్మాస్. చెప్పండి, దిస్మాస్. చెప్పండి అమ్మా, దిస్మాస్. ఎస్, మంచి దొంగవాడి పేరు దిస్మాస్. మంచి ఎప్పుడైనా పేరుని తెస్తుంది. చెడ్డ దొంగ వాడి పేరు నాకు తెలీదు, కానీ మంచి దొంగ వాడి పేరు మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే మంచి చేస్తున్నాడు కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకున్నాము, దేవుడు నిశ్చయముగా నేను పరలోక రాజ్యంలో ఉంటానని దేవుడు చెప్పాడు. మాట తప్పేవాడు కాదు మన యేసయ్య, మనిషి లాంటి వాడు కాదు మన యేసయ్య, మానవత్వం లేని వాడు కాదు మన యేసయ్య. నిజముగా దేవుడు సంపూర్ణమైన మానవుడు, మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. అందుకే కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ యేసు వారు మరణించగానే మొట్టమొదటిగా ఒకవేళ వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్ళింది దిస్మాస్ అని ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాము, 3 గంటల సమయంలో నల్లగా అయిపోతుంది ఆకాశం అంతా, భూకంపం వచ్చింది. అదేవిధంగా అక్కడ మొత్తము ఆ యొక్క కల్వరి కొండ మొత్తం పగిలిపోతుంది, బద్దలవుతుంది. ఆ సమయంలో సమాధులు తెరవబడ్డాయి, అనేకులు పునరుత్థానులయ్యారు, అనేక మంది ప్రజలకు కనబడ్డారు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభుల వారి పునరుత్థానమై కనబడ్డారని కాదండి అక్కడ. దోస్ హూ ఆర్ డైడ్, ఎవరైతే చనిపోయారో ఆల్రెడీ దేవుడి మీద నమ్మకంతో వారందరూ లేపబడ్డారు ఆ సమయంలో. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు నాకు నిరీక్షణ ఉంది, నీకు నాకు ఇదిగో దేవుడిచ్చిన నమ్మకం ఉంది. అదేంటంటే, నేను ఈ లోకంలో బ్రతకడానికి రాలేదు, నేను పరలోక వారసురాలని, నేను పరలోక వారసుని. ఈ లోకంలో నేను కేవలం యాత్రికుడిగా మాత్రమే ఉన్నాను. పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. మనమందరం కూడా మనమందరం యాత్రికులమండి. మనమందరము ఈ లోకంలో ఉండిపోవడానికి మనం రాలేదు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకుంటే తప్పకుండా పరలోక రాజ్యం మీద మనకి ప్రయాస కలుగుతుంది.